హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీ వ్యాప్తంగా ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు. త్వరలోనే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 20,000 రూపాయలు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడం జరుగుతుంది. మరి ఏ రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 20,000 రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 పేరిట మహిళలు, యువత, రైతులు ఇలా వర్గాల వారీగా వరాల జల్లు కురిపించింది. అయితే ఏపీ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు గడిచింది. దీంతో సూపర్ 6 హామీలు అమలు ఎప్పుడంటూ ప్రతిపక్షం వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ 6 హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభావ పథకంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అచ్చెన్నాయుడు పర్యటించారు. మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ హోదాలో తొలిసారి మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రైతు ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని రైతులకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే సూపర్ 6 హామీలను అన్నింటికి తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కేంద్రం బాగా సహకరిస్తోందన్నారు అచ్చెన్నాయుడు. 6 నెలల్లోనే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. అందరూ ఆశ్చర్యపడేలా పథకాలు అమలు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు. రైతన్నలకు మేలు చేకూర్చే విధంగా మామిడికి పంట బీమా అమలు చేసేందుకు వ్యవసాయ బీమా సంస్థను ఎంపిక చేసినట్టు ట్వీట్ చేశారు. వాతావరణ ఆధారిత బీమా కింద 2024, 2025, 2025, 2026 సంవత్సరాలకు ఖరీఫ్, రబీ కాలాలకు ఈ బీమా వర్తిస్తుందని ట్వీట్లో రాసుకొచ్చారు. మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా ఉంచారు. అలాగే కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకానికి అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో చూశారు కదా వ్యూవర్స్, త్వరలోనే అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో 20,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.